నైరుతి రుతుపవనాలు అనుకున్న టైం కంటే ముందే వచ్చేశాయి. ఎప్పుడో జూన్ ఫస్ట్ వీక్ లో రాష్ట్రానికి వచ్చే నైరుతి ఈసారి వారం 10 రోజుల ముందుగానే వచ్చేసింది. 10 ఏళ్లలో ఎప్పుడూ మేలో నైరుతి రాలేదు. గతేడాది జూన్ 3న రాష్ట్రంలోకి నైరుతి ఎంట్రీ ఇచ్చింది. సాధారణంగా నైరుతి కేరళను తాకిన వారం తర్వాత ఏపీలోకి, ఆ తర్వాత 4-5 రోజులకు తెలంగాణలో ప్రవేశిస్తోంది. దీంతో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఏపీలో ఎంటర్ అయిన నైరుతి రుతుపవనాలు తెలంగాణను కూడా తాకాయి. మహబూబ్ నగర్ జిల్లా వరకు విస్తరించాయి. దీంతో రాష్ట్రంలో 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వెదర్ ఆఫీసర్లు తెలిపారు. రేపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు చెప్పారు. ఉత్తర తెలంగాణ వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో ఇవాళ వానలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుండి వానలు కురిసే ఛాన్స్ ఉండటంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. మరోవైపు ఇప్పటికే తడిసిన కల్లాల్లోని ధాన్యంతో రైతులు గోసలు పడుతున్నారు. ఈ నెల 29 వరకు భారీ వర్షాలు కురుస్తున్నాయని అంచనా వేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, జనగాం, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని చెప్పింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలో అతి భారీ వర్షాలు పడతాయని తెలుపుతూ ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది వాతావరణ శాఖ. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. గడిచిన 24 గంటల్లో సిద్దిపేట, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలో మోస్తరు వర్షాలు కురిశాయి. అకాల వర్షాలకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దవుతోంది. రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని తరలించాలని కోరుతున్నారు.